లాయర్ చేసి సాఫ్ట్వేర్ చేసి పోలీస్ అవుతాను సార్. ఏంది? డాక్టర్ చదివి లాయర్ అయ్యి సాఫ్ట్వేర్ చేసి పోలీస్ అవి అవుతావా? అవుతావు. ఇవన్నీ అయ్యేలోపు నువ్వు ఎక్స్పైర్ అవుతావులే. కూర్చో. నువ్వు చెప్పిన పెద్ద ఏమవుతావు? పెళ్లి కొడుకు అవుతాను సార్. అది కాదు, నాను పెద్ద ఏం సాధిస్తావు? పెళ్లి చేసుకుంటాను సార్. నువ్వు పెద్ద ఏం సాధిస్తావు? పెళ్లి కూతురిని సార్. మీ అమ్మ నన్ను నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది? కోడల్ని సార్. మీ నాన్న నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? మనమల్ని సార్. అవునా? ఇదంతా కాదు, అసలు నీ ఆశయం ఏమిటి? మేమిద్దరం మాకిద్దరు. కూర్చో. అబ్బా, ఇదంతా కాదు కానీ మీకు ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి సార్. నాకు ఒక డౌట్ సార్. చెప్పురా. మీరు ఇచ్చే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు ఉంటున్నాయి కానీ ఆన్సర్ పేపర్ ఎందుకు సార్? ఆన్సర్ ఎట్లా? అవునా? ఇట్లా తెలివి చదువులు చూపించు పైకి వస్తుంది. దీంట్లో కూర్చో. అరే, ఒకరు లేచి కళల పేర్లు చెప్పండి రా. సార్ చంద్రకళ, వెనకింటి పద్మకళ సార్. శశికళ సార్, మా ఇంటి వెనకాల ఉంటుంది. గాడిద, ఇవి కాదురా కళల పేర్లు అంటే. నేను చెప్తా విను. మీరు చెప్పే ఆన్సర్లకి నా బుర్ర వేడెక్కిపోతుంది. కథాకాళి, కూచిపూడి, భరతనాట్యం, ఇవిరా కళలు అంటే. అర్థమైందా? అర్థమయ్యే సార్. గంగా, నువ్వులే. నేను ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పు. సరే సార్. నీళ్ళలో రాయి మునుగుతుంది, కప్ప తేలుతుంది, ఎందుకు? కప్పకేమో ఈతొచ్చు సార్, రాయికి ఈత రాదు సార్. అవునా? ఈ అతి తెలివి ఎక్కడ కాదు, అక్కడ ప్రశ్నించు. నువ్వు నీ అది జవాబు. కూర్చో. ఏంట్రా తెగాలు చేస్తున్నా? సార్ కప్ప అంటే గుర్తొచ్చింది. చేప నీళ్ళలో ఉంటది కదా సార్, ఎలా మాట్లాడతా సార్? నువ్వు తలకాయ నీళ్ళలో ముంచి మాట్లాడు చూద్దాం. అప్పుడు నా వల్ల కాదేం సార్. అలాంటప్పుడు కూర్చో. సందీప్, నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి చూసావా? లేదు సార్. నువ్వు ఎప్పుడైనా దేవుని టచ్ చేసావా? లేదు సార్. అయితే దేవుడు లేనట్టేగా. అవునా సార్? కూర్చో. సార్ మీరు ఎప్పుడైనా మీ బ్రెయిన్ టచ్ చేశారా సార్? లేదు. ఎప్పుడైనా మీ బ్రెయిన్ ని చూసారా సార్? చూడలేదు. అని మీ బ్రెయిన్ లేనట్టే కదా సార్? మీ బ్రెయిన్ లేనట్టే కదా సార్? నువ్వు నీ అతి తెలివి. కూర్చో. మూర్ఖుడా, ఇక్కడ ప్రశ్నలు టీచర్ల మీద వేయాల్సింది. నువ్వులే ముఖేష్. నువ్వులే జస్వంత్. చెట్టు కింద కూర్చొని గురుత్వాకర్షణ శక్తి కనిపెట్టిన న్యూటన్. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? క్లాస్ లో కూర్చుంటే ఏం అర్థం కానీ అర్థమైంది సార్. కొత్త విషయాలు కనపట్ల అర్థమైంది సార్. అవునా? అయితే ఇదా బయట కూర్చొని ఆలోచించి ఏం కనిపెడతావు చూస్తా. కూర్చో. దెబ్బ తగిలితే ఏం పెడతారా? అప్పుడైతే పసుపు పెట్టాలి సార్. ఇప్పుడైతే వాట్సాప్ లో స్టేటస్ పెడుతున్నారు. అవునా? నువ్వు బాగా అప్డేట్ అయ్యారు. కూర్చో. గంగా, నువ్వు ఎట్రా. చెప్పండి సార్. మీ చిన్న తమ్ముడు వయసు 5 సంవత్సరాలు, మీ పెద్ద తమ్ముడు వయసు 10 సంవత్సరాలు, నీ వయసు 15 సంవత్సరాలు. ఈ మధ్యలో 5 సంవత్సరాల గ్యాప్ ఏందిరా? చెప్పు. ఏందిరా? సార్ వాళ్ళ నాన్న పెద్ద పొలిటీషియన్ సార్. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు సార్. అయితే మధ్యలో 12 సంవత్సరాలు చెల్లింది. 12 సంవత్సరాల పై ఎలక్షన్ ఉన్నాయి సార్. మధ్యలో పై ఎలక్షన్స్ జరిగాయి సార్. అవునా? సరే, ఇవన్నీ కానీ కూర్చోండి. ముఖేష్, నువ్వు 5లో నుంచి 5 తీసివేస్తే ఎంతరా? మా నాన్న ఏం తీయొద్దన్నారు సార్. మీ నాన్న ఏం తీయొద్దన్నారు సార్. అవునా? కూర్చో. నువ్వు తెగ ఆలోచిస్తున్నావు. సార్ నాకు ఒక డౌట్ సార్. ఏంది? 5లో నుంచి ఎలా తీసేస్తారు సార్? 5లో నుంచి 5 ఎలా తీసేస్తారు సార్? బస్సులోనే, ట్రైన్లోనే ఎవరైనా నెడితే తీసేస్తున్నారు సార్. నువ్వు నీ అతి ప్రశ్నలు. కూర్చో. సార్ ఇవన్నీ కాదు కానీ మీకు ఒక ఎస్టీ పెడతారు. రేపు ఎస్టీ పెట్టడానికి క్వశ్చన్లు గుర్తుపెట్టిస్తా. గంగా, బుక్ తీసుకొని రా. పేజ్ నెంబర్ 734 క్వశ్చన్స్ ఎస్టీ. అందరు చదవకండి. సరే సార్, అందరు చదువుతూ ఉంటారు. నేను ఆఫీసర్ ఉన్నాక వెళ్ళొస్తా. సరేనా? సిపిఎల్ నేమ్స్ ఎక్కి ఎవరన్నా చదవకుండా ఉంటే నేమ్స్ ఎక్కి. సరేనా? సరే సార్.
నేను చేసి మనందరం డ్యాన్స్ చేసుకున్నాం రా. సాడితే నన్ను కొడతారా? రా ఒక్కరోజే కదా. అరే రిస్క్ అవుతురా స్వామి. ఒక్కరోజే కదా, లాస్ట్ డే రా. సరే కానీ సరే రే అబ్బి సార్ వస్తున్నాయి చూడరా. సాంగ్ పెడతాం. Exclusive DJ Sai Ganesh. అంటే సార్ చెయ్యి నువ్వు పక్కరా. చూడరా సార్ మీరే సార్. అబ్బాయి ఎలాగేం తప్పించుకోవాలి సార్. ఎవరెవరా మర్యాద చెప్పని ట్యాంక్ చేసింది ఎవరో, లేకపోతే తుప్పు చేస్తా. నువ్వే కదా అక్కడ నిల్చోలేదురా చెప్పు. అవునా, పోయి బయటికి కర్ర తీసుకుని రా. సార్ ఇదిగోండి సార్ కర్ర. నిజం చెప్పు, నువ్వేం చేసినావు? నాకేం తెలియదు సార్. అవునా, చేయబట్టు. ఇప్పుడు చెప్పు నిజం. అందరు డ్యాన్స్ చేశారు సార్. ఎవరెవరు? అందరు సార్. ఎవరెవరు డ్యాన్స్ చేసిండ్రు? లేయండ్రా, అందరు లేయండ్రా. నేను గుర్తుపెట్టిన క్వశ్చన్లు ఎవరెవరు ఏం నేర్చుకుంటారో చెప్పండి. ఎవరు నేర్చుకోలేదా? నువ్వురా, ఏంటి చెప్పు. మై నేమ్ ఇస్ విచారన్. ఐ am studying next class in JPHS. ఆ పాపు ఇది కాదురా సార్, మీరు ఇప్పుడు గుర్తుపెట్టిన క్వశ్చన్స్ రా. అదే సార్, మీరు ఇదే సార్ నేర్చుకోండి. మన అధికారులు వచ్చినప్పుడు చెప్తున్నారు కదా సార్. అది అధికారులు వచ్చినప్పుడు రా చెప్పమని, ఇప్పుడు కాదు గాడిదా సార్. మీరు ఇదే నేర్చుకున్నారు సార్. అదే జీపీఎల్ నువ్వే కదా? అవును సార్. వచ్చినప్పుడు అలా చేస్తున్నా ఎప్పుడైనా క్లాస్ వాళ్ళు చేసినావు అనుకో, ఎప్పుడైనా చేస్తారా? నేను చేయం సార్. ఎప్పుడన్నా కానీ ఎవరన్నా టీచర్స్ బయటికి పోయినప్పుడు చేస్తే ఇలా ఎప్పుడు చీపారు. ముఖ్యంగా నీకు పడితే ఈ చేప పట్టండి, అందరూ చేతులు పట్టండి. డ్యాన్స్ చేసినందుకు పట్టు, పట్టురా పట్టు, మళ్ళీ పట్టు. కూర్చోండి, అందరు కూర్చోండి. మళ్ళీ అదే కూర్చొని చదవండి. రేపు ఎస్టీ పడతా, సరేనా?